యా సో కంగ్రాచులేషన్స్ టు యూ సోనియా. సో ఆల్రెడీ టీవీ షోస్ ద్వారా కానీ విరూపాక్ష లాంటి సినిమాల ద్వారా కానీ యూ హ్యావ్ మేడ్ సమ్ మార్క్ ఆఫ్ యువర్స్ ఇన్ ది ఆడియన్స్. అలాంటిది ఈసారి ఇలాంటి ఒక డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ద్వారా ఈటీవీ విన్ అంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో భాగం లాంటి ఒక ప్లాట్ఫామ్ కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ స్పెషల్ టు యూ కదా. సో టెల్ us సంథింగ్ అబౌట్ లైఫ్ పార్ట్నర్. అంటే విరూపాక్షకి ముందే నాకు సార్ పరిచయం, ఆఫీస్కి పిలవడం, అండ్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2 years. సార్కి నాకు సార్ మంచి ఫ్రెండ్స్ అనమాట. వీ హ్యావ్ బీన్ లైక్ దట్ ఓన్లీ కదా ఆల్వేస్. బట్ లైఫ్ పార్ట్నర్ అన్న ఆపర్చునిటీ వచ్చినప్పుడు సార్ వాంటెడ్ మీ టు కాస్ట్ వెరీ బ్యాడ్లీ. ఓకే, అంటే మనం ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్కి డెస్పరేట్ అయి చేస్తాం, బట్ సార్ నన్ను నేనే చేయాలి అనుకోవడం అన్నది నా అదృష్టం. రైట్. సో ఐ ఆల్వేస్ రాజ్ సార్ ఒక క్వశ్చన్, సార్ నేను ఒకటి చాలా రిగ్రెట్ అవుతున్నాను, నేను గంగోత్రి టైంలో పరిచయం అయ్యి ఉంటే బాగుండేది అని. సార్ దానికి మీరు ఏం ఆన్సర్ చేశారు? నేను లేట్గా పుట్టావు నువ్వు, లేకపోతే నిన్నే పెట్టిన దాన్ని. ఇప్పటికే గంగోత్రి పాట పాడుతుంది. సో ఐ లిసన్ టు మోస్ట్ ఆఫ్ ద ఓల్డ్ సాంగ్స్, అందులోని సార్ సాంగ్స్ లిరిక్స్ అవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కాబట్టి వెరీ టచింగ్. సో అలా నేను సార్ అలా కనెక్ట్ అయ్యి వీ హ్యావ్ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనమాట అప్పటి నుంచి. నేను పెంచుకుంటాను కూడా చెప్పాను. యా, అది కూడా చెప్పట్లేదు. బేబీ ఫేస్ చక్కగా, ఎక్స్ప్రెషన్ బాగా తెగ తాగుతుంది. అంటే బట్ రియల్ లైఫ్లో మంచినీళ్ళు తాగుతుంది. ఓకే. ఈ షార్ట్ స్టోరీలో ఒక పెక్యులర్ సిచ్యువేషన్ వస్తుంది అనమాట. దాంట్లో చాలా బాగా, అంటే అతను రాసిన విధానం బాగుంది. ఇతను ఈ అమ్మాయిను శ్రీహానాన్ని అతను కూడా అద్భుతంగా చేశాడు. అంటే రేదర్స్ ఎడ్జ్ క్యారెక్టర్, అంటే జనరల్గా ఇప్పుడు ఇంతకుముందు చాలా చేసింది అమ్మాయి, ఇది ఈ అమ్మాయే చెయ్యాలి, నాకు ఎప్పటి నుంచో ఈ అమ్మాయితో చేయాలని ఆ షోస్ చూస్తున్నప్పుడు ఉండేది. అండ్ అయితే సార్ అంటే ఈ కథాసుధా దాంట్లో మీ పర్యవేక్షణలో ఇంకా నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతూ వచ్చాయి కదా. లైఫ్ పార్ట్నర్కే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయాలి అని, అండ్ లైఫ్ పార్ట్నర్నే మొట్టమొదటి శీర్షికగా ముందుకు తీసుకురావాలని అనే థాట్ ఎందుకు సార్? అంత స్పెషల్ ఎందుకు లైఫ్ పార్ట్నర్? అంటే సోనియాతో చెప్పాను, ఇదే కదమ్మా, ఇంకా ఫర్దర్గా కూడా మనం ట్రావెల్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ వారం వస్తుంది కాబట్టి చేసేది ప్రతి దాంట్లో ఒకళ్ళే ఉండకూడదని వాడు ఛానల్కి కూడా ఒక ఇది ఉంటుంది కానీ, స్టోరీకి డిఫరెంట్. నెక్స్ట్ వచ్చేద్దామని లవ్ యూ నానమ్మ అని, అందులో హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, నానమ్మకును మనవరాలకు ఉంటుంది. ఇంకోటేమో ఏవి అలనాటి ముద్దులు అని ఒకటి, అదేమో ఇంకో టైప్ స్టోరీ అమ్మ. సో ఇట్లా 3-4 చేస్తున్నాను. తర్వాత సుందరంగాడి ప్రేమ కథని అంకిత్ కొయ్యన, అంకిత్ కొయ్య ఎంటర్టైన్ రాజేంద్ర ప్రసాద్ టైప్ ఎంటర్టైన్. సో ఇప్పుడు 4 చేసామమ్మా, 4 వారాలు సరిపడా. నెక్స్ట్ టర్న్లో మళ్ళీ మా బ్యాచ్. నేను ఎప్పుడైనా తనతో చెప్పాను, సినిమాలు కూడా అప్పుడప్పుడు ఏంటంటే తను కథ రాశాడు, చాలా బాగుంది, కొత్త వాళ్ళతో అతను యాక్ట్ చేసి చేయాలనుకున్నాడు, నేను పైనుండి ఏదో చేద్దాం అనుకుంటున్నాను. అట్లా ఎప్పుడైనా చిన్న సినిమాలు అంటే పెద్ద హీరోలు మనకు ఎట్లాగూ ప్రొడ్యూస్ చేయటం కుదరదు కదా. ఏదైనా వచ్చినప్పుడు మంచి వేషం ఉంటే ఈ అమ్మాయిని బుక్ చేసి పెట్టాను ఆల్రెడీ. మైండ్లో అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అదృష్టం సార్, మీరు మీ నిజంగానే సార్తో వర్క్ చేయడం అనేది అదృష్టం ఉండాలి. అందులోనూ రాఘవేంద్రరావు గారు ఈజ్ నోన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్స్ who went on to become huge stars in Indian films కాబట్టి you are so special in that. మామూలుగా అయితే షోస్లో చూస్తే మటుకు తెగ అల్లరి ఉండేది. అంటే సార్ మీరు మౌనం మాట్లాడింది అన్న తర్వాత ఎంత సెన్సేషన్ అయిందో, ఆ అమ్మాయి మైక్ పట్టుకుని నోరు తెరిచిన ప్రతిసారి సెన్సేషన్ అవుతూనే ఉంటుంది. బిగినింగ్ కొంచెం నేనంటే కొంచెం ఇదిగా బిక్కు
అమెరికా నుంచి వాళ్ళు వస్తే వాళ్ళందరికీ స్టార్టింగ్ చాటింగ్లు గీటింగ్లు. కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది ఒకసారి. ఓకే. సో అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు సోనియాతో ఫోన్ చేసి కబుర్లు చెప్పుకోవటం, ఏం చేస్తాం ఇంట్లో. సార్ ముద్దు పేరు ఏంటో చెప్పలేదు సార్. తనకి ముద్దు పేరు ఏం అవునా? సస్పెన్స్. లైఫ్ పార్ట్నర్ లో సస్పెన్స్ ఉందో లేదో కానీ సస్పెన్స్ ఉంది. ఓకే. చాలా మంచి అమ్మాయి అన్నాను బేసికల్గా. వర్క్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉండటం అనేది ఏదో మనకు డబ్బులు ఇస్తారు, మనం డైలాగ్ చెప్తారు, మనం యాక్ట్ చేసి వెళ్ళిపోదాం కాకుండా షీ వాంట్స్ టు లెర్న్, ఇది ఓకేనా ఇది ఓకేనా ఇది ఓకేనా అని. అట్లాగే ఇది వర్క్ చేస్తున్నప్పుడు ఖాళీ టైంలో ఏంటంటే నేను నా షూటింగ్ సరదాగా ఉంటుంది. ఖాళీ టైంలో వీళ్ళ గురించి కవర్లు చెప్పుకుంటూ ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని, లేకపోతే వీళ్ళు అడిగే గంగోత్రి సంగతి చెప్పింది. ఇతను ఎర్లీగా పుట్టుంటే డెఫినెట్ నిన్న పెట్టినదా అట్లా. ఇతను చాలామంది అమ్మాయిలతో చేస్తుంటాడు కదా, ఎవరో. నేను యాక్చువల్లీ దాని గురించి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. అంటే హీ బీయింగ్ హీరో, డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్, ఇందులో మాత్రం శ్రీహాన్కి ఎందుకు వదిలేశారా అని. ఎందుకంటే రెండు కలిపి చేయడం అనేది టాస్క్ ఈ క్యారెక్టర్. సో అది ఎందుకు అంత కష్టం అనేది మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది, ఎందుకు శ్రీహానే చేయాలి అని. ఓకే, అందుకే రీజన్ ఉంది అయితే. రీజన్ ఉంది. ఓకే. చాలా టాలెంటెడ్ అండ్ కెమెరా కూడా పిసి శ్రీరామ్ దగ్గర చేసిన అతను. నాకు సర్కార్ నౌకరైన సినిమాకి కూడా శేఖర్ అతను కూడా గుడ్ డైరెక్టర్ అండ్ ఇది కెమెరా కూడా అతనే. అండ్ చాలా సరదాగా ఉంటాడు, చాలా జోకులు వేసుకుంటూ. సో ఇది నిజంగా ఈటీవీకి మట్టుకు చాలామంది ఇట్లా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి దే ఆర్ ప్రిఫరింగ్ న్యూ టాలెంట్. అది నిజంగా ఎప్పుడు పాడుతా తీయగాలో అనేది ఒక ఇన్వెన్షన్ అనేది కొన్ని వందల మంది న్యూ టాలెంట్కి అవకాశం వచ్చింది. స్వరాభిషేకం కానీ ఈ కానీ అవి కానీ, ఇది రియల్గా ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం అమ్మా. ఇండస్ట్రీకి టెక్నాలజీ పెరిగింది, చాలామంది హిడెన్ టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళ టాలెంట్ చూపించుకోవటానికి ఇట్లా హాఫ్ అన్ అవర్ సినిమాలు అనుకోమా, సినిమాల్లో ఉట్టి కథే ఉంటుంది కనుక ఎక్స్ప్రెషన్స్ కానీ లైటర్ వీన్ కానీ ఇవి కానీ చేసి వాళ్ళు చూస్తే రేపు పొద్దున సినిమాల్లో అవకాశం రావచ్చు. స్టోరీ బాగా రాశాడంటే సినిమా కథ అడగచ్చు. సో ఇది గివింగ్ బ్యాక్. రామోజీరావు డ్రీమ్ అదేనమ్మా. ఆయన హ్యాట్స్ ఆఫ్. మేము ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడు చెప్తా ఉండేవాడు, చిన్న సినిమాలు కూడా తీయాలని, చిన్న చిన్న కథలు కూడా తీయాలి అనేవాడు.